మొదటి దినవృత్తాంతం 11th చాప్టర్ 5వ వచనం. అప్పుడు నీవు వీని యందు ప్రవేశింపకూడదని యెబూసు కాపురస్తులు దావీదుతో అనగా దావీదు పట్టణం అనబడిన సీయోను కోటను పట్టుకొనెను. కొందరు వింటారు, కొందరు చూస్తారు, కొందరు ప్రవేశిస్తారు, కొందరు పట్టుకుంటారు. అబ్రహాం విన్నారు, మోసే చూశారు దూరం నుండి, యెహోషువ ప్రవేశించారు, దావీదు పట్టుకున్నారు. ఈ పట్టుకుంటున్న వాని మీద ఉన్న అభిషేక లెవెలే వేరు. అనాయింటింగ్, నాట్ అనాయింగ్. కొందరికి అనాయింటింగ్ ఉందని అనుకుని కొందరు అనాయింగ్లో ఉన్నారు, అనాయిడ్గా ఉన్నారు. అనీష్ బాసు గారు చెప్పినట్టుగా ఒకటి తర్వాత ఒకటి అని పోరాడి మాత్రమే విజయం సాధ్యం అవుతుంది. అభిషేకం నా తలపైన ఆత్మయైన వాడు. అభిషేకం శిరస్సు పైన దిగి వస్తున్నప్పుడు ఆత్మ అయిన వాడు లోపలోనికి వస్తారు. అభిషేకం అంటే నియమనం, అపాయింట్మెంట్ అని అర్థం. ఒక ప్రత్యేకమైన విషయం కొరకున్న నియమనం అని అర్థం. అనాయింటింగ్ అంటే అర్థం ఒక వ్యక్తిని ఒక ప్రత్యేకమైన కార్యక్రమము కొరకు వేరుపరచి సిద్ధపరచుట. దానిలో చెప్పాలంటే కాన్సిక్రేటెడ్, అసైన్డ్, అపాయింటెడ్. స్తోత్రం, హల్లెలూయా. అలాగనే ఉండుది. రాజుగా ఉండుటకున్నది, యాజకునిగా ఉండుటకున్నది, ప్రధాన యాజకునిగా ఉంటుకున్నది, ప్రవక్తగా ఉంటుకున్నది. స్తోత్రం. వాటన్నిటిని ఇప్పుడు తీసుకొని వచ్చి అందరూ మార్చారు. తైలాభిషేకం. వేరే కొంచెం నూనె తీసుకొని అభిషేకం. ఈ అభిషేకంలో ఆత్మైన వాడు లోపలికి రాడు, వేరే దురాత్మైన వాడు వస్తాడు. ఒరిజినల్ అభిషేకం వేరు. ఒరిజినల్ అభిషేకం దిగి వస్తే నీవు కాదు, నీవు వేరొక వ్యక్తి.